హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారికి బిగ్ షాక్ సార్. భారతీయ సిమెంట్స్ కి నోటీసులు పంపించేశారు. సో ఇప్పుడు దీన్ని మొత్తం కూడా వైరల్ అయిపోతుంది. అటు పక్క వైసీపీ రియాక్ట్ అవుతూ దీన్ని వేధింపుల్లాగా చూస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు మన నోటీసులు పంపించేశారు, ఏమన్నా మూసివేసే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా, దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? భారతీయ సిమెంట్ కార్పొరేషన్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని కూడా నోటీసులో క్లియర్గా ఉంది. సో ఇది ఇప్పుడు షాక్ అయినట్టుగా, అంటే జగన్కి ఒక షాక్ ఇచ్చింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని వార్తలు వస్తున్నాయి. ఇటు వైసీపీ వాళ్ళేమో ఇది వేధింపులలో భాగంగానే చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ నాయకులను అరెస్టులు చేయడం, అట్లాగే వైసీపీ నాయకుల ఆస్తుల కావచ్చు, వ్యాపారాలని కావచ్చు దెబ్బతీసే కార్యక్రమం చేస్తుంది అని విమర్శిస్తున్నారు. అసలు ఏం జరిగిందని చూసి తర్వాత విమర్శల గురించి మాట్లాడదాం. ఇది మామూలుగా భారతీయ సిమెంట్స్ కార్పొరేషన్కి సంబంధించి ఆమె భారతీ రెడ్డి, జగన్ వైఫ్, వన్ ఆఫ్ ద డైరెక్టర్స్గా ఉన్నారు. సో వీళ్ళు సున్నపరాయిని లీజుకి తీసుకొని సిమెంట్కి ఉపయోగిస్తారు, సిమెంట్ ప్రొడక్షన్కి. అలాగా వీళ్ళకి మన వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలో 509.18 ఎకరాలులో సున్నపరాయి, అట్లాగే ఎర్రగుంట్ల, అక్కడే ఎర్రగుంట్లలో 235.56 ఎకరాల్లో సున్నపరాయి, ఈ రెండు వాటిని లీజుకి ఇచ్చారు. ఇప్పుడు ఫిబ్రవరి 2024లో. అంతకుముందు 2008లో వైఎస్ఆర్ ఉన్నప్పుడే అక్కడ రఘురామ్ సిమెంట్స్కి లీజుకి ఇచ్చారు. ఆ లీజు రఘురామ్ సిమెంట్స్ నుంచి భారతీయ సిమెంట్స్కి వెళ్ళింది. ఆ లీజు వెళ్ళినట్టు కూడా గవర్నమెంట్కి తెలియచేయలేదనేది కూడా విమర్శ ఉంది. అయితే ఇక్కడ లీజు ఇవ్వడం తప్పు కాదు, కానీ ఈ లీజుకి ఇవ్వడం వెనక కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో కాలేదు అనేది ఇప్పుడు ప్రధానమైన విమర్శ. మామూలుగా ఏంటంటే 2015, 2021లో కొన్ని సవరణలు తీసుకొచ్చింది గనులకు సంబంధించి కేంద్ర గనుల శాఖ. అదేంటంటే మేజర్ మినరల్స్ అంటారు. మేజర్ మినరల్స్కి సంబంధించిన లీజులు ఎవరికి ఇవ్వాలన్నా కూడా ఈ వేలంలో ద్వారానే ఇవ్వాలనేది ఆ రూల్ అనమాట. అది దీనికి కూడా వర్తిస్తుంది. కానీ జగన్ ప్రభుత్వం ఈ వేలంలో గనుల్ని ఈ వేలం వేసి ఎవరు ఎక్కువ పడితే వాళ్ళకి ఇవ్వాలి, కానీ అది చేయకుండా ఓన్లీ దరఖాస్తు పెట్టుకుంటే, అంటే ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఇచ్చేశారు అనేది ప్రధానమైన విమర్శ. అట్లాగే దీనికి పర్యావరణ శాఖ అనుమతులు ఇవన్నీ కూడా లేవు, లేకుండానే వీళ్ళు ఇచ్చేశారు. కాబట్టి ఇది ఖచ్చితంగా రూల్స్ని బ్రేక్ చేసినట్టే అని చెప్పి ఎవరో ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ అని ఉంటుంది, ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్కి కంప్లైంట్ ఇచ్చారు. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ఈ డాక్యుమెంట్లన్నీ పరిశీలించి ఖచ్చితంగా ఇది రూల్స్ను ఉల్లంఘించి ఇలా లీజుకి ఇచ్చారు అని చెప్పి కేంద్ర గనుల శాఖకి కంప్లైంట్ చేసింది. ఏది బ్యూరో ఆఫ్ మైన్స్ అనమాట. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ అనేది IBM అంటారు. ఈ IBM అనేది కేంద్ర గనుల శాఖ మంత్రిత్వ శాఖకి కంప్లైంట్ చేసింది. వాళ్ళు దాన్ని మళ్ళీ మంత్రిత్వ శాఖ పరిశీలించి అవును ఇది జరిగినాయి, మరి దీని మీద మీరు ఎందుకు చర్య తీసుకోవట్లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వాళ్ళు నోటీస్ ఇచ్చారు. దాంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతీయ సిమెంట్ కార్పొరేషన్కి నోటీసులు ఇచ్చింది. ఇక్కడ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం భారతీ రెడ్డినో లేకపోతే జగన్ ఫ్యామిలీలో ఇబ్బంది పెడుతున్నట్టుగా ఏమీ కనబడలేదు. మామూలుగా అయితే వీళ్ళే చేస్తుంటే ఇబ్బంది పెట్టినట్టు అనుకోవచ్చు. ఇది కేంద్ర గనుల శాఖ నుంచి వెళ్ళకొచ్చింది కాబట్టి వీళ్ళని అనడానికి ఏమీ లేదు. నిజంగా ఇప్పుడు వేధింపులా కాదనేది కాకుండా వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మేము ప్రాపర్గానే చేసాము, రూల్స్ ప్రకారం రూల్స్ బుక్ని మేము ఫాలో అయ్యాము అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది సిమెంట్స్ వాళ్ళు. ఇది జగన్ ప్రభుత్వం మేలు చేయడానికి ఇచ్చిందనేది వీళ్ళ ఆరోపణ. ఇది మామూలే, ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు అంతకుముందు ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన బంధువులు లేకపోతే ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రముఖుల వ్యాపారాలని దెబ్బతీయడం కోసం ఏమేమి లొసుగులు ఉన్నాయనేది వెతకడం అనేది మామూలుగా ఏంటంటే ప్రత్యర్థుల్ని దెబ్బతీయడానికి ప్రధానంగా 2-3 మార్గాలను ఎంచుకుంటారు. ఒకటి, ప్రత్యర్థి పార్టీలో ఉన్న వాళ్ళని బలహీనం చేయడానికి కేసులు పెట్టడం ఒకటి. ఆల్రెడీ కేసులు ఉండొచ్చు, కొత్తగా కూడా కేసులు పెడతారు.
వాళ్ళని అరెస్టులు చేయడం, కోర్టుల చుట్టూ తిప్పడం. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు భయభ్రాంతం అవ్వచ్చు, లేదా కేసుల చుట్టూ వీటి చుట్టూ తిరుగుతా వాళ్ళు పార్టీకి పనిచేసే పరిస్థితి ఉండకపోవచ్చు. సో అందువల్ల ఇప్పుడు మనం చూసుకుంటే చాలామంది వైసీపీలో సైలెంట్ అయిపోయారు. వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, రోజా కావచ్చు, జోగి రమేష్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇలాగ చాలామంది జైలుకి వెళ్ళి జైళ్ళల్లో ఇంకా ఉన్నారు. కొంతమంది జైలు నుంచి బయటకు వచ్చినా కూడా యాక్టివ్గా లేరు. అది వీళ్ళు సాధించిన విజయం. ఇది ప్రతి పొలిటికల్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చేసే పని. గతంలో కూడా జగన్ కూడా ఎందుకంటే ఎక్కువే చేశాడు. అటు తెలుగుదేశం వాళ్ళని, బీజేపీ కాదు జనసేన వాళ్ళని కొంతమందిని జగన్ ప్రభుత్వం కూడా వేధించింది. ముఖ్యంగా తెలుగుదేశాన్ని టార్గెట్ చేసి చాలామంది మీద ఇదే మోడస్ ఆపరండి. వాళ్ళు కూడా అంటే బిజినెస్ని దెబ్బతీయడం. మనం జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీలో బిజినెస్ని ఎలా దెబ్బతీస్తాడు జగన్ మనకు తెలుసు. అక్కడ కూడా మైన్స్, అక్కడ వాళ్ళ బస్సులు, వీటికి సంబంధించి. సో ఇది కామన్గా రెగ్యులర్గా వచ్చే మోడస్ ఆపరండి. అంటే ప్రత్యర్థుల్ని కేసులు పెట్టి వేధించడం, లేదా వాళ్ళ ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడం. ఈ రెండు ప్రధానంగా చేస్తారు. అది కాకుండా మూడో పద్ధతి ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి చేసినట్టుగా ప్రత్యర్థుల్ని తమ పార్టీలోకి చేర్చుకోవడం. అది కూడా అందరూ చేస్తారు. జగన్ చేశాడు, చంద్రబాబు చేశాడు, కేసీఆర్ చేశాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నారు. సో ప్రధానంగా ఈ మూడు మెథడ్స్ ద్వారా ప్రతిపక్ష పార్టీల్ని నిర్వీర్యం చేసి, వీకెన్ చేసి, తాము స్ట్రెంగ్తన్ అవ్వాలనే ఒక వ్యూహంతో అధికారంలో ఉన్న పొలిటికల్ పార్టీలు చేస్తాయి. కానీ ఇక్కడ కేసు చూస్తే ఇది తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం వాలంటరీగా ఇచ్చింది కాదు. ఇది కేంద్రం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చింది. కాకపోతే వైసీపీ వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ ఏంటంటే కేంద్రం కూడా వీళ్ళ కంట్రోల్లోనే ఉంది కదా, వీళ్ళే అలా చేయించారు. తమ చేతికి మట్టి అంటకుండా కేంద్రం వైపు నుంచి అంటే ఐబీఎం కంప్లైంట్ చేయించి ఐబీఎంకి వీళ్ళే రికార్డులు పంపించి ఐబీఎం కేంద్ర గనుల శాఖకు పంపించేట్టుగా చేసుకొని అక్కడి నుంచి వీళ్ళకి వచ్చినట్టుగా ఇవన్నీ కూడా వీళ్ళే చేశారు అన్నది వైసీపీ వాళ్ళు చెప్తున్నది. మేబీ చేసి కూడా ఉండొచ్చు అనుకుందాం. అప్పుడు వీళ్ళేం చేయాలి, మేము లీగల్గానే ఇది ఎటువంటి అవకతవకలు పాల్పడకుండా మేము ప్రొసీజర్ని ఫాలో అయ్యే చేశామనేది వీళ్ళు నిరూపించుకోవాల్సి ఉంటుంది. అంటే 2015లో 2021లో వచ్చిన సవరణల ప్రకారం ఈ వేలం ద్వారా చేయాలనేది వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి అది చెల్లుతుందా లేదనేది వీళ్ళు చూడాలి. లేదు వీళ్ళు కోర్టుకు పోయే అవకాశం కూడా ఉంది. మమ్మల్ని వేధిస్తున్నారు చూడండి, మేము పద్ధతిగానే వెళ్ళామనేది కోర్టుకు కూడా పోయే అవకాశం ఉంది. ఏదేమైనా 15 డేస్లో వీళ్ళు స్టేట్ గవర్నమెంట్కి అయితే భారతీ సిమెంట్స్ వాళ్ళు ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలి. అంటే వాళ్ళ మీద ఆరోపణలకు సమాధానం చెప్పాలి. అది మళ్ళీ వీళ్ళు ఆ సమాధానం సాటిస్ఫై అయితే ఇబ్బంది లేదు. దీన్ని మళ్ళీ వీళ్ళు కేంద్ర గనుల శాఖ పంపించాల్సి ఉంటుంది, ఈ స్టేట్ గవర్నమెంట్. అప్పుడు వాళ్ళు చూసి ఇది కరెక్ట్గానే ఉంది, దానికోసం వీళ్ళు డాక్యుమెంటల్ ఎవిడెన్సు, అప్పటి చట్టాలు ఏం చెప్తున్నాయి, మిగతా లీజులు ఎలా ఇచ్చారు, తెలుగుదేశం ప్రభుత్వం కొంత లీజులు ఇచ్చుంటా అవి ఎలా ఫాలో అయ్యారు, ఇవన్నీ కూడా వీళ్ళు కేసుని బిల్డప్ చేసుకొని తమ వాదనలు బిల్డప్ చేసుకొని వీళ్ళు పెడతారు. ఇతర రాష్ట్రాలు ఏమైనా ఇలాంటివి జరిగాయా ఇవన్నీ కూడా చెక్ చేసుకొని వీళ్ళు కేంద్రానికి పెడతారు. మేమే కాదు చాలా రాష్ట్రాల్లో చాలా మేజర్ మినరల్స్ అంతా కూడా ఇలాగ కూడా జరిగాయి అనేది కూడా పెట్టే అవకాశం ఉంది. సో అవి కూడా వెనకపోయినప్పుడు వీళ్ళు కోర్టుకు పోయే అవకాశం కూడా ఉందన్నమాట. ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.